హాస్పిటల్లోని 5వ అంతస్తులో ఉన్న ప్రత్యేక ప్రార్థనా మందిరం కొద్ది గంటల్లోనే ఓ పవిత్రమైన కళ్యాణ వేదికగా మారిపోయింది. సాధారణంగా నిశ్శబ్దంగా గంభీరంగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు మంగళ వాయిద్యాలు, సన్నాయి రాగాలతో, తాజా మల్లెపూలు, మామిడాకుల సువాసనలతో నిండిపోయింది. ఆదిత్య పర్సనల్ అసిస్టెంట్ కార్తీక్ పర్యవేక్షణలో రాత్రికి రాత్రే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. హాస్పిటల్ యాజమాన్యం కూడా ఆదిత్య గ్రూప్స్ కోసం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. వెంకటరత్నం గారి ఆరోగ్యం క్షణక్షణానికి క్షీణిస్తుండడంతో కాలంతో పోటీ పడుతూ ఈ పెళ్లి ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఒకవైపు మంగళ ధ్వనులు వినిపిస్తున్నాయి. అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఓ తెలియని ఆందోళన దాగి ఉంది. ఆపరేషన్ థియేటర్ లైట్స్ మరికొన్ని గంటల్లో వెలగబోతున్నాయి. ఈ పెళ్లి ముగిసిన వెంటనే తాతయ్యను గుండె ఆపరేషన్ కోసం తీసుకెళ్లాలి. అందుకే ఈ పెళ్లి కేవలం ఓ శుభకార్యం మాత్రమే కాదు, ఒక ప్రాణాన్ని కాపాడడానికి జరుగుతున్న మహాయజ్ఞం. మందిరానికి పక్కనే ఉన్న ఓ ప్రత్యేకమైన గదిలో మేఘన పెళ్లి కూతురుగా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆమెకు సహాయం చేయడానికి ఆదిత్య పంపిన ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులున్నారు. వారు మేఘనకు ఎరుపు, బంగారు రంగు కలయికలతో ఉన్న ఖరీదైన కంచిపట్టు చీరను కట్టించారు. మెడలో ఆదిత్య నిన్న రాత్రిచ్చిన ఆ వజ్రాల నెక్లెస్, చేతులకు నిండైన గాజులు, తల్లో మల్లెపూల దండతో ఆమె అచ్చం అలివేలు మంగళ మెరిసిపోతుంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటున్న మేఘన మనసులో మాత్రం ఓ పెద్ద యుద్ధమే జరుగుతుంది. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఒక అమ్మాయి జీవితంలో అత్యంత పవిత్రమైన, మరవలేని క్షణం ఇది. కానీ నా జీవితంలో ఇది ఎంత విచిత్రంగా జరుగుతుంది. నిన్నటి వరకు ముఖం కూడా తెలియని ఒక అపరిచితుడు, కేవలం ఓ ఒప్పందం కోసం, ఒక ముసలాయన ప్రాణం కోసం నేను ఈరోజు ఆయనకు భార్యనవుతున్నాను. ఈ పెళ్లి వెనుకున్న నిజం మా నాన్నకు తెలిస్తే ఏమైపోతారు? ఆమె ఆలోచనలో ఉండగానే గది తలుపులు తెరుచుకుంది. రమణ్ లోపలికి అడుగుపెట్టాడు. పెళ్లి కూతురు రూపంలో ఉన్న తన కూతుర్ని చూడగానే ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. ఆయన చేతులు జోడించి పైకెత్తి చూస్తూ, కారుణ్య, చూసావా మన బిడ్డ ఎంత అందంగా ఉందో? నువ్వు పైనుంచి చూసి మురిసిపోతున్నావు కదా అని మనసులోనే అనుకున్నాడు. రమణ మెల్లగా మేఘన దగ్గరకు వచ్చి ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదించాడు. అమ్మా మేఘన, నిన్ను ఈ రూపంలో చూస్తుంటే నా జన్మ ధన్యమైపోయినట్టుందమ్మా. ఇన్నాళ్ళుగా ఈ తండ్రి నీకు ఏమీ సుఖాన్ని ఇవ్వలేదు. సవత్తెల్లి పెట్టే కష్టాలు చూస్తూ కూడా ఏమీ చేయలేని అశక్తుడిగా ఉండిపోయాను. కానీ దేవుడు నీ మంచితనాన్ని చూశాడు. అందుకే ఆదిత్య లాంటి ఓ మహారాజును నీ జీవితంలోకి పంపాడు. ఆయన నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు తల్లి అన్నాడు రమణ గగ్ధ స్వరంతో. తండ్రి మాటలు వింటుంటే మేఘన గుండె తరుక్కుపోయింది. నాన్న, నేను మీకెప్పుడు దూరం అవ్వను నాన్న. ఈ పెళ్లి జరిగినంత మాత్రాన మన బంధం మారిపోదు అంది మేఘన తండ్రి చేతులు పట్టుకుని. ఆమె కళ్ళల్లోంచి ఒక కన్నీటి బొట్టు జారి బొగ్గ మీదున్న మేకప్ను తాకింది. రమణ వెంటనే తన కండువాతో దాన్ని తుడుస్తూ, ఏడవకమ్మా, పెళ్లి సమయంలో కళ్ళల్లో నీళ్లు రాకూడదు. నువ్వు నవ్వుతూ ఆ పీటల మీద కూర్చోవాలి అని సర్ది చెప్పాడు. సరిగ్గా ముహూర్త సమయానికి 10 నిమిషాల ముందు ఆదిత్య కళ్యాణ వేదికపై చేరుకున్నాడు. సాంప్రదాయబద్ధమైన పట్టు వస్త్రాలు, తెల్లటి పట్టుపంచే, కండువా ధరించిన ఆదిత్య వృద్ధాతనం కోటి వెలుగులతో ప్రకాశిస్తోంది. ఎప్పుడు బిజినెస్ సూట్లో ఖరీదైన ముఖ కవలికలతో కనిపించే ఆదిత్య ఈ సాంప్రదాయమైన దుస్తులతో ఎంతో శాంతంగా లక్ష్మీ నరసింహుడిలా కనిపిస్తున్నాడు. పురోహితులు మంత్రోచ్చారణ మొదలుపెట్టారు. హోమగుండం నుంచి వస్తున్న పొగ, నెయ్యి సువాసనలు ఆ ప్రార్థనా మందిరానికి ఒక దివ్యమైన వాతావరణాన్ని తెచ్చాయి. ఆదిత్య పీటల మీద కూర్చున్నాడు. కానీ అతని చూపులు మాత్రం పదే పదే హాస్పిటల్ బెడ్పై ఉన్న తాతయ్య వైపు వెళ్తున్నాయి. వెంకటరత్న గారిని ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో అన్ని రకాల మానిటర్లు, ఆక్సిజన్ సపోర్ట్తో సహా ఒక వీల్చైర్ లాంటి స్పెషల్ బెడ్పై వేదికకు ఒకవైపు ఉంచారు. ఆయన ముఖం చాలా నీరసంగా ఉన్నప్పటికీ తన మనవడి పెళ్లి జరుగుతుందనే ఆనందం ఆయన్ను బతికిస్తుంది. ఆయన కళ్ళు ఆదిత్యను చూస్తూ గర్వంతో మెరుస్తున్నాయి. అది ముహూర్త సమయం అవుతుంది, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మనండి అని పురోహితులు చెప్పారు. కార్తీక్ వెళ్ళి సైగ చేయగానే రమణ మేఘన్ను నడిపించుకుంటూ వేదికపైకి తీసుకొచ్చాడు. మేఘన మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి రావడం చూసి ఆదిత్య ఒక్కసారి స్తంభించిపోయాడు. నిన్న జీన్స్ వేసుకుని తిరిగిన సాధారణ ఐటీ ఉద్యోగిని కాదు, ఇప్పుడు తన ముందున్నది. పెళ్లి కూతురుగా మేఘన ముఖంలో ఉన్న ఆ పవిత్రత, ఆ పట్టుచీర హుందాతనం ఆదిత్య హృదయాన్ని ఎక్కడో లోతుగా తాకాయి. ఆమె తలదించుకుని నడుస్తున్న తీరు, ఆమె కళ్ళల్లో ఉన్న ఆందోళన అంతా అతన్ని ఆకర్షించాయి. మేఘన వచ్చి ఆదిత్యకి ఎదురుగా ఉన్న పీటపైన కూర్చుంది. ఇద్దరి మధ్య ఓ తెల్లటి తెర నుంచారు పురోహితులు. ఇద్దరి కళ్ళు ఒకరినొకరు చూసుకోలేకపోయినా వారి శ్వాసలు, వారి గుండె చప్పుళ్ళు ఒకరికొకరు వినిపిస్తున్నంత దగ్గరగా ఉన్నాయి. జీలకర్ర బెల్లం సమర్పయామి. పురోహితులు
గొంతు గదంతటా ప్రతిధ్వనించింది. మంగళ వాయిద్యాలు ఒక్కసారిగా శృతి పెంచాయి. ఆదిత్య తన చేతిలోని జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని తీసుకున్నాడు. తెర వెనుక నుంచి మేఘన కూడా తన చేతిలోకి తీసుకుంది. ఇద్దరు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం ఉంచండి అని పురోహితుడు ఆదేశించాడు. ఆదిత్య తన చేతిని పైకి లేపి తెర అవతల వైపు ఉన్న మేఘన తలపై ఉంచాడు. అదే సమయంలో మేఘన కూడా ఆదిత్య తలపై తన చేతినుంచింది. ఇద్దరి చేతులు ఒకరినొకరు తాకిన ఆ క్షణంలో వారి శరీరాల్లో ఒక విద్యుత్ ప్రవహించినట్టయింది. జీలకర్ర బెల్లం కలిస్తే ఎంతటి తీపి ఘాటు పుడుతుందో వారి బంధం కూడా అలాగే జీవితాంతం కలిసిపోవాలనే ఆ అంతరార్థం వారి మనసులను తట్టింది. ఇది కేవలం ఒక ఒప్పందం కోసం చేస్తున్న నాటకమని వారిద్దరూ అనుకుంటున్న ఆ పవిత్రమైన స్పర్శ మాత్రం వారి ఆత్మలను ఒకటికొకటి ముడివేస్తోంది. తెరను తొలగించారు. ఇద్దరి చూపులు ఒకటయ్యాయి. ఆదిత్య కళల్లో మేఘన్ను ఒక అంతుచిక్కని ఆరాధన, బాధ్యత కనిపించాయి. మేఘన కళల్లో ఆదిత్యకు ఒక నమ్మకం, సమర్పణాభావం కనిపించాయి. వెంకటరత్నం గారు ఆ దృశ్యాన్ని చూసి ఆనందంతో చేతులు జోడించి నమస్కరించారు. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. నా తండ్రి, నా ఆదిగాడికి ఓ మంచి తోడు దొరికింది అని ఆయన పెదవులు వనకడం మేఘన గమనించింది. ఆమె మనసులో తాతయ్య పట్ల ఉన్న గౌరవం మరింత పెరిగింది. ఆ తర్వాత అత్యంత ప్రమాదకరమైన ఘట్టం వచ్చింది. మంగళసూత్రధారణ. పురోహితుడు పసుపు తాడు కట్టిన 2 బంగారు సూత్రాలు ఆదిత్య చేతికిచ్చాడు. మంత్రాలు చదువుతుండగా ఆదిత్య ఆ మంగళసూత్రాన్ని మేఘన మెడకు సమీపంగా తీసుకెళ్లాడు. మేఘన కళ్ళు మూసుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆదిత్య వంగుని ఆమె మెడలో మొదటి ముడి వేశాడు. అతని చేతివేళ్లు మేఘన మెడకు తగిలినప్పుడు ఆమె ఒళ్ళు జలతరించింది. 2వ ముడి వేశాడు. 3వ ముడి వేసే సమయానికి మేఘన కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు కింద పడ్డాయి. ఆ 3 ముళ్లతో ఆమె జీవితం శాశ్వతంగా మారిపోయింది. ఇక తను ఒంటరి మేఘన కాదు, ఆదిత్య అర్ధాంగి. ఇది అబద్ధం పిల్లని ప్రపంచానికి చెప్పిన అగ్నిసాక్షిగా, దేవుడి సాక్షిగా, తన తండ్రి సాక్షిగా జరిగిన ఈ బంధం తన జీవిత సత్యమని ఆమె అంతరాత్మ ఘోషిస్తోంది. తలంబ్రాలు తీసుకోండి, పురోహితుడు చెప్పాడు. ఆదిత్య మేఘన ఒకరి తలపై ఒకరు ముత్యాల్లాంటి తలంబ్రాలు పోసుకున్నారు. ఒకరినొకరు చూసుకుంటూ ఆ ముత్యాల వానలో మునిగిపోతుంటే అక్కడున్న డాక్టర్లు, నర్సులు కూడా ఆ పవిత్ర బంధాన్ని చూస్తూ చప్పట్లతో అభినందించారు. రమణ ముందుకొచ్చి ఇద్దరి తలపై అక్షంతలు వేసి దీవించాడు. శాస్త్రోక్తంగా పెళ్లి ముగిసిన వెంటనే అక్కడికి ఆదిత్య లీగల్ టీం అసిస్టెంట్ కార్తిక్తో కలిసి వచ్చింది. ఆదిత్య ముందుగానే చెప్పినట్టు ఓ ప్రభుత్వ రిజిస్టర్ను హాస్పిటల్కి రప్పించారు. పెళ్లి జరిగిన వెంటనే లీగల్గా కూడా అంతా పూర్తి కావాలి అనేది ఆదిత్య ప్లాన్. పెళ్లి పీటల మీదే ఉంటూ ఇద్దరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కాగితాల్లో సంతకాలు చేయాల్సి వచ్చింది. కార్తిక్ ఆ ఫైల్ను ఆదిత్య ముందు పెట్టాడు. ఆదిత్య పెన్ తీసుకుని ఏమాత్రం తడపడకుండా ఆదిత్య వర్మాని సంతకం చేశాడు. ఆ తర్వాత ఆ ఫైల్ మేఘన ముందుకొచ్చింది. మేఘన పెన్ పట్టుకుని ఒక క్షణం ఆగింది. ఈ కాగితాలపై సంతకం పెడితే చట్టపరంగా తన ఆదిత్య భార్య అవుతుంది. కానీ వారిద్దరి మధ్య ఉన్న ఈ 6 నెలల ఒప్పందం సంగతి ఏంటి? ఆ ఒప్పందం పత్రాలు వేరే ఉన్నాయి. కానీ ఈ చట్టపరమైన పత్రం ముందు ఆ ఒప్పందం నిలబడదు. ఆమె ఒక్క క్షణం ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య ముఖంలో ఎటువంటి చలనం లేదు. కానీ అతని కళ్ళు మాత్రం ఆమెనే చూస్తున్నాయి. మేఘన నిశ్శబ్దంగా మేఘన అని సంతకం చేసింది. రిజిస్టర్ ఆ కాగితాలను తీసుకుని కంగ్రాచ్యులేషన్ మిస్టర్ ఆదిత్య, మీ వివాహం చట్టబద్ధంగా నమోదైంది అని చెప్పి వెళ్ళాడు. రమణ ఆ కాగితాలను చూసి ఎంతో సంతోషపడ్డాడు. కానీ ఆదిత్య మేఘనలకు మాత్రం ఆ సంతకాలు వారి మధ్య ఉన్న అదృశ్య బంధాన్ని మరింత గట్టిగా బంధించినట్టు అనిపించింది. కాగితాల మీద ఒప్పందం ఎలా ఉన్నా వారి హృదయాల్లో మాత్రం ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ఒక తెలియని ఆకర్షణ అప్పటికే మొదలయ్యాయి. పెళ్లి ప్రక్రియ ముగిసిన వెంటనే హాస్పిటల్లో వాతావరణం మళ్ళీ సీరియస్గా మారిపోయింది. చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కేఎల్ రావు తన టీంతో కలిసి వేదిక దగ్గరకు వచ్చారు. ఆదిత్య గారు, ముహూర్తం ముగిసింది. వెంకటరత్నం గారి బీపీ, పల్స్ రేట్ చాలా వేగంగా పడిపోతున్నాయి. మనం ఇక 1 నిమిషం కూడా ఆలస్యం చేయలేం. ఆయన వెంటనే ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయాలి అని చెప్పారు. వెంకటరత్నం గారి ముఖంలో ఇప్పుడు ఒక తృప్తి కనిపిస్తుంది. ఆయన ఆక్సిజన్ మాస్క్లోంచి చిన్నగా నవ్వుతూ ఆదిత్య మేఘనల చేతులు కలిపి పట్టుకున్నారు. నేను నా మాట నిలబెట్టుకున్నాను నాన్న. నీ పెళ్లి చూశాను. ఇక నేను ప్రశాంతంగా ఆపరేషన్కి వెళ్తాను. దేవుడు నన్ను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాడనే నమ్మకం నాకుంది అని చాలా కష్టంగా పలికారు. తాతయ్య, మీరు ధైర్యంగా వెళ్ళండి. నేను మేఘన ఇక్కడే ఉంటాం.
మీరు క్షేమంగా బయటికి రావాలి. ఆదిత్య గొంతు వణికింది. మేఘన వంగి తాతయ్య కాళ్ళకు నమస్కరించింది. తాతయ్య, మీరు వస్తేనే నేను ఈ ఇంటి కోడలుగా లోపలికి అడుగు పెడతాను. మీరు ఖచ్చితంగా తిరిగి రావాలి అంది ఎంతో ఆత్మీయంగా. నర్సులు, అటెండర్లు వెంకటరత్నం గారి బెడ్ను వేగంగా ఆపరేషన్ థియేటర్ వైపు నెట్టుకుంటూ వెళ్లారు. డాక్టర్ల టీం అంతా వారి వెంటే పరిగెత్తింది. 5వ అంతస్తు కారిడార్లో ఉన్న ఆపరేషన్ థియేటర్ ఎరుపు రంగు లైట్ ఆన్ అయి ఉంది. తలుపులు భారీగా శబ్దంతో మూసుకున్నాయి. కళ్యాణ వేదికపై ఉన్న హడావిడి అంతా ముగిసి ఇప్పుడు ఆ కారిడార్లో ఓ భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. రమణ ఓ పక్కనున్న సోఫాలో కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఆదిత్య ఆపరేషన్ థియేటర్ తలుపుల వైపు చూస్తూ గోడ కానుకొని నిలబడ్డాడు. అతని ముఖంలో ఇన్నేళ్లలో ఎన్నడూ లేని భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. తన సామ్రాజ్యం, తన కోట్లు, తన అధికారం ఏవీ కూడా ఇప్పుడు తన తాతయ్య ప్రాణాన్ని కాపాడలేవని నిస్సహాయత అతన్ని కుంగదీస్తుంది. అతను 2 చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు. మేఘన పెళ్లి పట్టు చీరలో ఉంది. వజ్రాల నెక్లెస్ మెరుస్తోంది. కానీ ఆమె మనసు మాత్రం ఆదిత్య పడుతున్న బాధను చూసి విలువిల్లాడుతోంది. ఒక కఠినమైన బిజినెస్ మ్యాన్ వెనుక ఇంతటి సున్నితమైన, తాతయ్యను ప్రాణంగా ప్రేమించే మనవడున్నాడని ఆమెకు పూర్తిగా అర్థమైంది. ఆమె నెమ్మదిగా ఆదిత్య దగ్గరకు నడిచింది. ఎటువంటి సంకోచం లేకుండా ఆమె తన చేతిని ఆదిత్య భుజంపై ఉంచింది. ఆదిత్య ఉలిక్కిపడి తలపైకెత్తి చూశాడు. మేఘన కళ్ళల్లో ఉన్న ఆరాధన, ఓదార్పు అతనికి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆసరాగా అనిపించాయి. ఆదిత్య గారు, ధైర్యంగా ఉండండి. తాతయ్య గారికి ఏమీ కాదు. ఆయన సంకల్ప బలం చాలా గొప్పది. మన పెళ్లి చూడాలనే కోరికతోనే ఆయన మృత్యుని ఎదిరించి నిలబడ్డారు. ఇప్పుడు ఆయన కోరిక నెరవేరింది. ఆయన మనసు ప్రశాంతంగా ఉంది. ఖచ్చితంగా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అంది మేఘన ఎంతో మృదువైన, నమ్మకమైన గొంతుతో. ఆదిత్య ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ తన జీవితంలో మొదటిసారి అతను మేఘన చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె వేళ్లను గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ఒకరికొకరు ఇచ్చుకుంటున్న ధైర్యం, ఒకరి పట్ల ఒకరికి కలుగుతున్న ఆత్మీయత స్పష్టంగా అర్థమవుతున్నాయి. పెళ్లిపీటల మీద వేసుకున్న ముళ్ళు వాళ్ళ శరీరాలను బంధిస్తే ఈ ఆపరేషన్ థియేటర్ ముందు వారు పంచుకుంటున్న బాధ, ధైర్యం వారి హృదయాలను ఒకదానికొకటి శాశ్వతంగా ముడివేస్తున్నాయి. 6 నెలల ఒప్పందం అనేది కేవలం ఒక కాగితం ముక్క మీద మాత్రమేనని, వారి మధ్య మొదలైన ఈ బంధం అంతకంటే ఎంతో బలమైనదని ఆ నిశ్శబ్ద కారిడార్ సాక్షిగా రుజువవుతుంది. ఇప్పుడు అందరి చూపులు ఆ ఆపరేషన్ థియేటర్ ఎర్రటి లైట్ వైపే ఉన్నాయి. ఆదిత్య ఒకే చోట స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. అతను కారిడార్లో అటు ఇటు పచ్చర్లు చేస్తున్నాడు. అతని కళ్ళల్లో అలసట, గుండెల్లో తీవ్రమైన ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచాన్ని శాసించగల కార్పొరేట్ అధినేత ఈరోజు ఆ తెల్లటి తలుపులు వెనుక తన తాతయ్య ప్రాణాల కోసం ఒక సామాన్యుడిలా ఎదురు చూస్తున్నాడు. అతని నుదుటిపై చెమట బిందువులు పడుతున్నాయి. ఇన్నేళ్ల జీవితంలో ఆదిత్య ఎప్పుడూ ఎలాంటి నిస్సహాయతను అనుభవించలేదు. తల్లిదండ్రులు చిన్నప్పుడే కోల్పోయిన అతనికి తాతయ్యే సర్వస్వం. ఆ ప్రాణం కనుక దూరమైతే ఈ కోట్ల ఆస్తితో, ఈ అపారమైన సామ్రాజ్యంతో ఏం చేసుకోవాలో అతనికి అర్థం కావడం లేదు. మేఘన ఒక గ్లాస్ నీళ్లు పట్టుకుని ఆదిత్య దగ్గరకు నడిచింది. ఆదిత్య గారు, కొంచెం నీళ్లు తాగండి అంది మేఘన ఎంతో ఆత్మీయంగా. ఆదిత్య ఆగి ఆమె వైపు చూశాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. వణుకుతున్న చేతులతో ఆ గ్లాస్ అందుకొని 2 గుక్కలు తాగి పక్కన పెట్టేశాడు. 3 గంటలు దాటిపోయింది మేఘన. లోపల నుంచి ఏ ఒక్క డాక్టర్ కూడా బయటికి రావడం లేదు. అసలు ఏం జరుగుతోందో ఎవరూ చెప్పడం లేదు. నాకు చాలా భయంగా ఉంది అన్నాడు ఆదిత్య. అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలిసింది. మేఘన అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. ధైర్యంగా ఉండండి ఆదిత్య గారు. తాతయ్య గారు ఖచ్చితంగా ఆరోగ్యంగా బయటికి వస్తారు. మీరు ఎలా అధైర్యపడితే అక్కడ లోపల తాతయ్య గారి ఆత్మ కూడా బాధపడుతుంది. ప్లీజ్ కూర్చోండి అంటూ ఆమె అతన్ని బలవంతంగా బెంచ్ పైన కూర్చోబెట్టింది. ఆదిత్య మేఘన చేతిని వదలలేదు. ఆ చల్లటి కారిడార్లో ఆమె చేతి స్పర్శ అతనికి కొండంత అండలా అనిపించింది. థ్యాంక్స్ మేఘన. ఈ సమయంలో నువ్వు నా పక్కన లేకపోతే నేనేమైపోయానో నాకే తెలీదు. ఈ పెళ్లి కేవలం ఒక ఒప్పందం అని నేను మొదట్లో అనుకున్నాను. కానీ నువ్వు చూపిస్తున్న ఈ ఆత్మీయత, ఇది ఏ ఒప్పందంలోనూ రాయలేనిది అన్నాడు ఆదిత్య ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. మేఘన చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఎంతో నిశ్శబ్దం, ఎంతో లోతు ఉన్నాయి. కొన్ని బంధాలు కాగితాల మీద రాసుకుంటే రావు ఆదిత్య గారు. కాలం మనల్ని ఇలా కలిపింది అంటే దాని వెనుక ఏదో కారణం ఉంటుంది. ఇప్పుడు మనం తాతయ్య గారి కోసం ప్రార్థిద్దామంది. దూరంగా కూర్చున్న రమణ ఈ దృశ్యాన్ని చూస్తూ మనసులోనే మురిసిపోయాడు.
తన కూతురు ఓ సరైన వ్యక్తి చేతిలో పడిందని, ఆదిత్య ఎంత పెద్ద కోటీశ్వరుడైనా తన కూతురికి ఎంత గౌరవిస్తున్నాడో ఆ చేతులు పట్టుకున్న తీరులోనే అర్థమవుతుందని ఆయన సంతోషించాడు. మరో గంట గడిచింది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో క్లిక్మనే శబ్దంతో ఆపరేషన్ థియేటర్ భారీ తలుపులు తెరుచుకున్నాయి. పైనున్న ఎర్ర లైట్ ఆరిపోయింది. ఆదిత్య, మేఘన, రమణ ఒక్కసారిగా సీట్లోంచి లేచి ముందుకు పరిగెత్తారు. లోపల నుంచి చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కేఎల్ రావు బయటకు వచ్చాడు. ఆయన ముఖంపై ఉన్న సర్జికల్ మాస్క్ కిందకు దించాడు. ఆయన ముఖంలో తీవ్రమైన అలసట ఉన్నప్పటికీ కళ్ళల్లో ఒక చిరునవ్వు కనిపించింది. డాక్టర్, నా తాతయ్య ఎలా ఉన్నారు? ఆదిత్య ఆతృతగా శ్వాస ఆపుకొని అడిగాడు. డాక్టర్ రావు ఆదిత్య భుజంపై చేయి వేసి తట్టారు. ఆదిత్య, గాడ్ ఈజ్ గ్రేట్. సర్జరీ 100% సక్సెస్ అయింది. నిజం చెప్పాలంటే మధ్యలో ఒకసారి ఆయన హార్ట్ బీట్ చాలా పడిపోయింది. మేం చాలా కంగారు పడ్డాం. కానీ ఆయన విల్ పవర్, బతకాలనే సంకల్పం చాలా అద్భుతం. బహుశా ఆయన మనసులో ఉన్న అతిపెద్ద కోరిక తీరడం వల్లే ఆయన శరీరం ఈ సర్జరీని తట్టుకోగలిగింది. బ్లాక్స్ అన్నీ క్లియర్ చేశాం. బైపాస్ విజయవంతంగా ముగిసింది అని చెప్పారు. ఆ మాటలు వినగానే ఆదిత్య కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. అతను ఒక్కసారిగా డాక్టర్ను గట్టిగా హత్తుకున్నాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నా జీవితాన్ని తిరిగిచ్చారు. నన్ను కాదు ఆదిత్య, నీ పక్కనున్న నీ భార్యకు థ్యాంక్స్ అడగాలి. ఆవిడ కనుక సమయానికి పెళ్లిపీటలు ఎక్కడానికి ఒప్పుకోకపోతే వెంకటరత్నం గారి మేము ఆపరేషన్ థియేటర్ లోపలికి కూడా తీసుకెళ్ళలేకపోయేవాళ్ళం. ఆవిడే ఆయనకు అసలైన రక్షకురాలు అని డాక్టర్ మేఘన వైపు చూస్తూ నవ్వారు. మేఘన కళ్ళు కూడా ఆనందంతో మెరిశాయి. ఆమె చేతులు జోడించి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆదిత్య మెల్లగా మేఘన వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కృతజ్ఞత మాత్రమే కాదు, ఓ కొత్త రకమైన భావం కనిపిస్తుంది. అది ప్రేమో ఆరాధనో అతనికి కూడా తెలియదు. కానీ ఆమె తన జీవితంలోకి రావడం ఓ అదృష్టమని మాత్రం అతను నమ్మాడు. ఆయన్నిప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి. స్పృహ రావడానికి కొంచెం సమయం పడుతుంది. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి డాక్టర్ తన టీంతో ముందుకు సాగారు. తాతయ్య క్షేమంగా ఉన్నారనే వార్త తెలియగానే ఆదిత్య ఇల్లంతా ఒక్కసారి ప్రశాంతత ఆవరించింది. రమణ మేఘన్ దగ్గరకు వచ్చాడు. ఆయన ముఖంలో ఇప్పుడు ఎంతో తృప్తి ఉంది. అమ్మ మేఘన, నా మనసు ఇప్పుడు చాలా తేలికైంది తల్లి. నీకు మంచి కుటుంబం దొరికింది. అల్లుడు గారు చాలా మంచివారు. ఇక నేను ఇంటికి బయలుదేరుతాను అన్నాడు రమణ. అదేంటి నాన్న, ఇప్పుడే వెళ్తారా? నాతో పాటు రండి అంది మేఘన కాస్త ఆందోళనగా. లేదు తల్లి, పెళ్ళైన కూతురు అత్తవారింట్లో అడుగుపెట్టేటప్పుడు తండ్రి పక్కన ఉండకూడదు. నా బాధ్యత ముగిసింది. ఇంట్లో ఆ కమల స్వాతి సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళని ఈరోజే ఇల్లు ఖాళీ చేయిస్తాను. నువ్వు ఎలాంటి బెంగ పెట్టుకోకుండా అత్తగారింట్లో అడుగుపెట్టు. అల్లుడు గారు మీ తాతయ్య గారిని జాగ్రత్తగా చూసుకో అని రమణ ఆదిత్య వైపు తిరిగాడు. బాబు ఆదిత్య గారు, నా కూతురు చాలా అమాయకురాలు. ఎన్నో కష్టాలు పడింది. తనని మీ చేతుల్లో పెడుతున్నాను. రమణ గారు, మీరు అస్సలు చింతించకండి. మేఘన నా భార్య, నా ఇంటి మహాలక్ష్మి. తన బాధ్యత నాది. కార్తిక్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని ఆదిత్య ఎంతో గౌరవంగా చెప్పాడు. రమణ మేఘన తలపై చేయించి దీవించి భారమైన హృదయంతో కానీ నిండైన సంతోషంతో హాస్పిటల్ నుంచి బయటికి నడిచాడు. మేఘన ఆయన వెళ్లే వైపు చూస్తూ ఉండిపోయింది. ఇన్నేళ్ల తర్వాత తండ్రి ప్రేమ దొరికిన వెంటనే ఆమెకు మరో కొత్త ప్రపంచంలో ప్రయాణించాల్సి వస్తుంది. సాయంత్రం 5 గంటలు దాటింది. ఆదిత్య ఖరీదైన బెంచ్ కార్ నగర శివారుల్లో ఉన్న ఆదిత్య భవన్ గేటు దాటుకొని లోపలికి ప్రవేశించింది. మేఘన కిటికీ గుండా బయటకు చూసింది. అది ఇల్లు కాదు, అది ఆధునిక రాజప్రసాదం. ఎకరాల కొద్దీ విస్తరించి ఉన్న పచ్చని లాన్, మధ్యలో అద్భుతమైన ఫౌంటైన్, చుట్టూ రంగురంగుల పూల మొక్కలు ఉన్నాయి. కారు వచ్చి విశాలమైన భవన పోర్టికోలో ఆగింది. కారు ఆగగానే 10 మంది పనివాళ్ళు వరుసగా నిలబడి చేతులు జోడించి నమస్కరించారు. మేఘన కారు దిగింది. ఆమె తన చిన్న మధ్యతరగతి ఇంటిని ఈ అపారమైన వైభవాన్ని పోల్చి చూసుకుంది. ఈ ఇల్లు ఎంత పెద్దదో ఇక్కడ నిశ్శబ్దం కూడా అంతకంటే పెద్దదని అనిపించింది ఆమెకు. ఇంటి పెద్ద వంట మనిషి, మేనేజర్ అయిన సీతమ్మ అనే వృద్ధురాలు హారతి పళ్ళెంతో ఎదురొచ్చింది. తాతయ్య హాస్పిటల్లో ఉన్నందున ఆయన ఆదేశాల మేరకు సీతమ్మ ఈ ఏర్పాట్లు చేసింది. రండమ్మా రండి, మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది. మా పెద్ద సార్ ఆపరేషన్ సక్సెస్ అయిందని విన్నాం. అంతా మీ జాతక పుణ్యమేనమ్మా అంటూ సీతమ్మ మేఘనకు దిష్టి తీసి హారతిచ్చింది. ఒక చిన్న గిన్నెలో ఉన్న పాలు బియ్యాన్ని ముఖద్వారం దగ్గరుంచారు. మేఘన ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య తలూపాడు. మేఘన తన కుడికాలతో ఆ బియ్యం గిన్నెను నెమ్మదిగా నెట్టి
పట్టుచీరల సవ్వడితో ఆదిత్య భవనంలోకి అడుగుపెట్టింది. ఆమె అడుగులు పెట్టగానే ఆ ఇంట్లో ఒక కొత్త కళ వచ్చినట్టు అనిపించింది సీతమ్మకు. లోపలిల్లు ఎంతో విశాలంగా ఉంది. ఇటాలియన్ మార్బుల్స్, ఖరీదైన షాండ్లర్లు, గోడలపై అరుదైన పెయింటింగ్స్ ఉన్నాయి. ఆదిత్య మేఘన్ను తీసుకుని మొదటి అంతస్తులో ఉన్న తన పడగ్గది వైపు నడిచాడు. ఆదిత్య బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. కింగ్ సైజ్ బెడ్, ఒకవైపు పెద్ద గ్లాస్ విండో, దాని గుండా బయటున్న గార్డెన్ స్పష్టంగా కనిపిస్తుంది. గదంతా బ్లాక్ అండ్ వైట్ థీమ్తో చాలా ప్రొఫెషనల్గా ఉంది. మేఘన గది మధ్యలో నిలబడింది. హాస్పిటల్లో ఉన్నంతసేపు ఉన్న ఆ ఉద్వేగం, ఆందోళన ఇప్పుడు తగ్గాయి. ఇప్పుడు అసలైన వాస్తవం ఆమె ముందుకొచ్చింది. తామిద్దరూ పెళ్లి చేసుకున్నారు, చట్టబద్ధంగా భార్యాభర్తలయ్యారు. కానీ వారి మధ్య ఉన్నది కేవలం 6 నెలల ఒప్పందం మాత్రమే. ఆదిత్య తన పట్టుకున్న కండువాను పక్కన తీసేసి సోఫాలో కూర్చున్నాడు. అతను సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. మేఘన, కూర్చో అన్నాడు ఆదిత్య నెమ్మదిగా. మేఘన వెళ్ళి ఎదురుగా ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంది. మనం అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. తాతయ్య ప్రాణాల కోసం మనం ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. హాస్పిటల్లో నువ్వు చూపించిన మెచ్యూరిటీ నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. నువ్వు మా తాతయ్యని నీ సొంత తాతయ్యలా చూసుకున్నావు. అందుకే నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు ఆదిత్య. ఇందులో రుణపడి ఉండడానికి ఏముంది ఆదిత్య గారు? నేను ముందే చెప్పాను కదా, అది నా కర్తవ్యం. తాతయ్య గారు క్షేమంగా ఉన్నారన్న వార్త కంటే నాకు పెద్ద సంతోషం ఏదీ లేదు అంది మేఘన. ఆదిత్య కొద్దిసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత తన డ్రాయర్లోంచి ఓ ఫైల్ బయటకు తీశాడు. అది వారిద్దరి మధ్య కుదిరిన 6 నెలల వివాహ ఒప్పంద పత్రం. మేఘన, మనం శాస్త్రోక్తంగా లీగల్గా పెళ్లి చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం మనం కేవలం 6 నెలలు మాత్రమే కలిసి ఉంటాం. తాతయ్య గారు పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చి స్థిరపడిన తర్వాత మనం మన దారి చూసుకుంటాం. ఈ 6 నెలల కాలంలో నువ్వు ఈ ఇంటికి మహారాణివి. నీకెలాంటి లోటు రానివ్వను. నీ ఉద్యోగానికి నువ్వు వెళ్ళొచ్చు. నీకు స్వేచ్ఛగా అడ్డు రాను. కానీ ప్రపంచం ముందు, ముఖ్యంగా మా తాతయ్య ముందు మనం భార్యాభర్తలుగా నటించాల్సి ఉంటుంది. ఈ గదిలో మనం కేవలం 2 స్నేహితులు మాత్రమే. నీకెలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం నా బాధ్యత. నువ్వు ఈ మంచం మీద పడుకోవచ్చు, నేను సోఫాలో అడ్జస్ట్ అవుతాను అని ఆదిత్య ఎంతో స్పష్టంగా, హుందాతనంతో చెప్పాడు. మేఘన ఆ ఫైల్ వైపు, ఆ తర్వాత ఆదిత్య వైపు చూసింది. చట్టపరమైన పెళ్లి కాగితాలపై సంతకం చేసిన తర్వాత కూడా ఆదిత్య ఈ ఒప్పందాన్ని ఇంతలా గౌరవిస్తున్నాడంటే అతని క్యారెక్టర్ ఇలాంటిదో అర్థమవుతుంది. అతను తనని ఏనాడు బలవంతం చేయడు. తన ఆత్మగౌరవానికి భంగం కలిగించడనే నమ్మకం ఆమె కలిగింది. సరే ఆదిత్య గారు, మీ పద్ధతి ప్రకారమే నడుచుకుందాం. కానీ ఒకటి, మా నాన్నగారికి నిజం ఎప్పటికీ తెలియకూడదు. ఆయన మిమ్మల్ని చాలా నమ్మారు అంది మేఘన. ఖచ్చితంగా మేఘన, రమణ గారికి నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను అని ఆదిత్య లేచి నిలబడ్డాడు. నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను కింద సీతమ్మకు చెప్పి నీకు కాఫీ పంపిస్తాను. రేపు ఉదయం మనం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆదిత్య గది నుంచి బయటకు వెళ్ళాడు. మేఘన మెల్లగా అద్దం ముందు నిలబడింది. నుదుటిపై ఉన్న కుంకుమ, మెడలో ఉన్న నల్ల పూసలు, మంగళసూత్రాన్ని చూసుకుంది. కాగితాల మీద ఒప్పందం ఎలా ఉన్నా ఒక స్త్రీగా తను మాత్రం ఆదిత్య వైపు నెమ్మదిగా ఆకర్షించబడుతోందనే నిజాన్ని ఆమె అంగీకరించక తప్పలేదు. అతని బాధ్యతాయుతమైన ప్రవర్తన, అతని హుందాతనం ఆమె హృదయంలో ఓ కొత్త అలజడి సృష్టిస్తున్నాయి. రాత్రి 10 గంటలు దాటింది. ఆదిత్య భవనమంతా నిశ్శబ్దంగా ఉంది. మేఘన అలసట వల్ల మంచం మీద అలాగే నిద్రపోయింది. ఆదిత్య సోఫాలో పడుకుని ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆదిత్య ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్పై కార్తిక్ పేరు కనిపించింది. ఆదిత్య నెమ్మదిగా లేచి మేఘనకు మెలకువగా రాకుండా గది బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు కార్తిక్, ఏంటి ఈ టైంలో? ఆదిత్య అడిగాడు. సార్, ఒక బ్యాడ్ న్యూస్. కార్తిక్ గొంతులో తీవ్రమైన ఆందోళన ఉంది. మనం నిన్న రాత్రి పట్టుకున్న రౌడీ భాస్కర్ గాడు గుర్తున్నాడు కదా సార్, వాడిని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. కానీ ఈరోజు సాయంత్రం వాడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. ఆదిత్య కళ్ళు కోపంతో కుచించుకుపోయాయి. బెయిల్ ఎలా వచ్చింది కార్తిక్? వాడి మీద అన్ని కేసులు పెట్టించాను కదా. అవును సార్, కానీ వాడి వెనుక లోకల్ మినిస్టర్ ఉన్నాడు. భాస్కర్ బయటకు వచ్చిన వెంటనే మేఘన గారి ఇల్లున్న వీధిలోకి వెళ్ళాడట. అక్కడ రమణ గారు కమలను, స్వాతిని ఇల్లు ఖాళీ చేయిస్తుంటే భాస్కర్ కమలతో మాట్లాడినట్టు మా ఇన్ఫార్మర్ చెప్పాడు. వాడు నిన్న రాత్రి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాడు సార్. మన పెద్ద సార్ హాస్పిటల్లో ఉన్నారని, మీరంతా బిజీగా ఉన్నారని వాడేదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. మేఘన గారికి మీకు నష్టం కలిగించడమే వాడి లక్ష్యం అని కార్తిక్ వివరించాడు.
ఆదిత్య చేతిలోని ఫోన్ను గట్టిగా పట్టుకున్నాడు. అతని ముఖంలో ఓ భయంకరమైన కోపం ఆవరించింది. భాస్కర్ గాడికి ఎంత ధైర్యం ఉంటే నా జోలికి వస్తాడు? వాడు నా సామ్రాజ్యాన్ని చూశాడు. నా వెనుక ఉన్న పవర్ని ఇంకా చూడలేదు. కార్తీక్, రేపు ఉదయం కల్లా వాడికి సంబంధించిన అన్ని వ్యాపారాల లైసెన్సులు క్యాన్సిల్ అవ్వాలి. వాడు రోడ్డు మీద పడాలి. అలాగే మేఘన గారి తండ్రి రమణ గారికి ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయి. ఆ కమల, భాస్కర్ ఇద్దరూ కలిసి ఏం చేసినా నా మేఘనకి ఎలాంటి చిన్న గాయం కూడా తగలకూడదు అని గంభీరంగా ఆజ్ఞాపించాడు. సరే సార్, అలాగే చేస్తాను అని కార్తిక్ కట్ చేశాడు. ఆదిత్య ఫోన్ జేబులో పెట్టుకుని కార్డర్ కిటికీ గుండా బయటకు ఉన్న చీకట్లోకి చూశాడు. ఒకవైపు తాతయ్య ఆరోగ్యం కుదుట పడుతోంది. మరోవైపు మేఘన్తో కొత్త జీవితం మొదలైంది. కానీ వారి సంతోషాన్ని అణగదొక్కడానికి శత్రువులు పొంచున్నారు. అతను మెల్లగా గదిలోకి తిరిగి వచ్చాడు. నిద్రపోతున్న మేఘన ముఖం ఎంతో అమాయకంగా దేవకన్యలా ఉంది. ఆమె నుదుటిపై పడిన కూరలను అతను తాకాలనిపించినా తనను తాను నియంత్రించుకున్నాడు. మేఘన, నిన్న నా జీవితంలో ఒక నాటకం ద్వారా తెచ్చుకున్నాను కావచ్చు, కానీ నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. ఈ ఆదిత్య నీడ కూడా నిన్ను ఏ శత్రువు తాకకుండా అడ్డుకుంటుంది అని మనసులోనే ప్రతిజ్ఞ చేసుకున్నాడు. మేఘన తెల్లవారి నిద్రలేచింది. నిన్న జరిగిన సంఘటనలు, పెళ్లిపీటల జ్ఞాపకాలు ఆమె మనసులో ఓ కలలా మెదులుతున్నాయి. ఆ మెడలోని మంగళసూత్రాన్ని చూసుకున్నప్పుడు గుండెల్లో ఏదో తెలియని మధురమైన అనుభూతి కలిగింది. ఆమె స్నానం ముగించి నాన్న తెచ్చిన మరో అందమైన పట్టుచీర కట్టుకుని నుదుటిన సింధూరం దిద్దుకుని కింద ఉన్న వంటగదిలోకి నడిచింది. సీతమ్మ అప్పటికే వంట పనుల్లో ఉంది. మేఘన్న ఆ రూపంలో చూడగానే ఆమె ముఖం వెలిగిపోయింది. రండమ్మ, మహాలక్ష్మిలా ఉన్నారు. మీరేం శ్రమ పడకండి, నేనంతా సిద్ధం చేశానంది సీతమ్మ ఎంతో ఆప్యాయంగా. లేదు సీతమ్మ, ఈరోజు తాతయ్య గారికి నేను స్వయంగా ఏదైనా వండాలనుకుంటున్నాను. ఆయనకు పండ్ల రసం, తేలికపాటి ఉప్మా నేను తయారు చేస్తాను. అలాగే ఆదిత్య గారికి కూడా నేనే బ్రేక్ఫాస్ట్ అందిస్తాను అని మేఘన ఎంతో ఉత్సాహంగా వంట పనుల్లో నిమగ్నమైంది. కొద్దిసేపటికి ఆదిత్య ట్రాక్ సూట్ వేసుకుని జాగింగ్ ముగించుకొని లోపలికి వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర వడ్డించి ఉన్న వేడివేడి టిఫిన్ పక్కనే నిలబడి ఉన్న మేఘన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు ఒంటరిగా నిశ్శబ్దంగా ఉండే ఆ డైనింగ్ హాల్ ఈరోజు ఓ నిజమైన కుటుంబ వాతావరణాన్ని తలపిస్తుంది. నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మేఘన, ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు అన్నాడు ఆదిత్య చేతులు కడుక్కుంటూ. పనివాళ్ళు వండితే అందులో కేవలం రుచి ఉంటుంది ఆదిత్య గారు, కానీ కుటుంబ సభ్యులు వండితే అందులో ప్రేమ, ఆరోగ్యం ఉంటుంది. తాతయ్య గారి కోసం నేను చేసిన ఈ ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అంటూ మేఘన ప్లేట్లో వడ్డించింది. ఆదిత్య మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అతని కళ్ళల్లో అద్భుతమైన భావం కదిలింది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన అతనికి ఆ చేతి వంటలో కన్న తల్లి ప్రేమ రుచి కనిపించింది. చాలా బాగుంది మేఘన, థ్యాంక్స్ అన్నాడు ఎంతో హృదయపూర్వకంగా. ఇద్దరి మధ్య ఒకరి పట్ల ఒకరి గౌరవం, నమ్మకం పెరుగుతున్న ఆ క్షణంలో ఆదిత్య ఫోన్ ఒక్కసారిగా మోగింది. స్క్రీన్పై కార్తిక్ పేరు చూసి ఆదిత్య ముఖం గంభీరంగా మారింది. చెప్పు కార్తిక్, ఏమైంది? సార్, ఆ భాస్కర్ గాడు తెగబడ్డాడు. వాడు ఈరోజు ఉదయాన్నే కొంతమంది రౌడీలను తీసుకుని రమణ గారి ఇంటికి వెళ్ళాడు. రమణ గారు కమలను, స్వాతిని ఇల్లు ఖాళీ చేయిస్తుంటే భాస్కర్ ఆయన్ని అడ్డుకుని కొట్టడానికి ప్రయత్నించాడు. మీ మామగారిని ఓ గదిలో బంధించి ఆదిత్యను, మేఘన్ని ఇక్కడికి రమ్మనండి. నిన్న నన్ను అవమానించినందుకు ఈరోజు వాళ్ళ రక్తం చూడాలి అని కేకలు వేస్తున్నాడు సార్. మన సెక్యూరిటీ వాళ్ళు ఆయన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ భాస్కర్ వెనుక స్థానిక రాజకీయ గుండాలు చాలామంది ఉన్నారు. కార్తిక్ గొంతులో తీవ్రమైన ఆందోళన ధ్వనించింది. ఆ మాటలు వినగానే ఆదిత్య ఒక్కసారిగా సీట్లోంచి లేచాడు. అతని కళ్ళు అగ్నిగోళాల్లా మారాయి. పక్కనే ఉన్న మేఘన ఆ మాటలు విని భయంతో వణికిపోయింది. నాన్నకేమైంది ఆదిత్య గారు? ఆ దుర్మార్గుడు నాన్నని ఏం చేయడు కదా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆదిత్య మేఘన భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాడు. మేఘన, నా వైపు చూడు. నేను నీకు నిన్ననే మాటిచ్చాను. నా నీడ కూడా నిన్ను, నీ కుటుంబాన్ని తాకనివ్వను. నువ్వేడవద్దు. కార్తిక్, పొజిషన్ హోల్డ్ చేయండి. నేను 5 నిమిషాల్లో అక్కడుంటాను అని ఫోన్ కట్ చేశాడు. ఆదిత్య తన కార్పొరేట్ లుక్ను పక్కన పెట్టి ఒక సింహంలా గర్జించాడు. అతను వెంటనే సిటీ పోలీస్ కమిషనర్కు నేరుగా కాల్ చేశాడు. కమిషనర్ గారు, నేను ఆదిత్య వర్మ మాట్లాడుతున్నాను. మీ పరిధిలోని లోకల్ ఏరియాలో భాస్కర్ అనే రౌడీ మా మామగారిని బంధించాడు. నన్ను బెదిరిస్తున్నాడు. వాడి వెనుక మీ లోకల్ మినిస్టర్ ఉన్నాడని వాడు ఎగురుతున్నాడు. నేను మీకు ఒకటే చెప్తున్నాను, మరో 10 నిమిషాల్లో వాడు జైల్లో ఉండాలి, లేదా మీ మినిస్టర్ పదవి ఊడాలి. నేను ఈ రాష్ట్రంలో పెట్టబోయే 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకోమంటారా, లేక ఆ రౌడీ ఆట కట్టిస్తారా? చాయిస్ ఈజ్ యువర్స్. అవతల వైపు నుంచి కమిషనర్ వణికిపోయాడు. ఆదిత్య వర్మ పవర్ ఏంటో ప్రభుత్వానికి తెలుసు. సార్,
దయచేసి శాంతించండి. ఇప్పుడే స్పెషల్ ఫోర్స్ అక్కడికి పంపుతాను. వాడి కథ ముగిసినట్లే అని ఫోన్ పెట్టేశాడు. ఆదిత్య మేఘన్ని తీసుకుని తన బెంచ్ కారులో వేగంగా బయలుదేరాడు. అతని వెనుక మరో 4 సెక్యూరిటీ కార్లు సైరన్లు వేసుకుంటూ పరిగెడుతున్నాయి. కారులో ఉన్నంతసేపు మేఘన చేతులు భయంతో వణుకుతుంటే ఆదిత్య ఆమెను గట్టిగా పట్టుకుని, నేనున్నాను మేఘన, భయపడకు అని ధైర్యం చెప్పాడు. 5 నిమిషాల్లో కారు రమణ ఇంటి ముందుకు చేరుకుంది. అక్కడ అప్పటికే వందలాది మంది జనం గుమ్మిగూడారు. భాస్కర్ మనుషుల చేతుల్లో కత్తులు, రాడ్లతో గేట్ల ముందు నిలబడ్డారు. లోపల కమల, స్వాతి క్రూరమైన నవ్వులతో చూస్తున్నారు. రమణ హాల్లో కుర్చీలో కట్టేసి ఉంచారు. ఆదిత్య కారు భారీ శబ్దంతో బ్రేక్ వేసాగింది. కార్ దిగి ఆదిత్యను చూడగానే భాస్కర్ మనుషులు ముందుకు రాబోయారు. కానీ అదే సమయంలో మరోవైపు నుంచి 4 పోలీస్ వ్యాన్లు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమాండోలు సైరన్తో దూసుకొచ్చారు. ఏకంగా ఏసీపీ స్థాయి అధికారి స్వయంగా రంగంలోకి దిగాడు. కమిషనర్ ఆర్డర్ ప్రకారం పోలీసులు ఏమాత్రం దాక్షిణ్యం చూపించలేదు. భాస్కర్ మనుషుల చేతుల్లో ఆయుధాలను లాక్కుని వారిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లి లాఠీలతో చితక్కొట్టడం మొదలుపెట్టారు. ఆ తెప్పలకు రౌడీలంతా అమ్మ బాబోయ్ అంటూ ప్రాధేయపడ్డారు. ఆదిత్య నేరుగా ఇంటి లోపలికి నడిచాడు. ఎదురుగా వస్తున్న భాస్కర్ కాలర్ను ఒక్క చేత్తో పట్టుకుని గోడకేసి గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు భాస్కర్ నోటి నుంచి రక్తం చిమ్మింది. నిన్న రాత్రి నీకు హెచ్చరించాను కదా భాస్కర్, నా భార్య జోలికి వస్తే వంశాన్ని లేకుండా చేస్తానని. ఎంత ధైర్యం ఉంటే నా మామగారిపై చేయేస్తావు అంటూ ఆదిత్య వాడి పొట్టలో ఒక బలమైన కిక్కిచ్చాడు. భాస్కర్ నేల మీద విలవిలలాడాడు. పోలీసులు వచ్చి భాస్కర్కు బేడీలు వేశారు. సార్, వీడిపై నాన్ బెయిలబుల్ అటెంప్ట్ టు మర్డర్ కిడ్నాప్ కేసు పెట్టాం. వీడికి జీవితాంతం బెయిల్ రాకుండా చూసుకుంటాం. అలాగే వీడు వెనుకున్న మినిస్టర్ గారికి కూడా సీఎం ఆఫీస్ నుంచి గట్టి వార్నింగ్ వెళ్ళింది. ఆయన వీడిని పూర్తిగా వదిలేశారు అని ఏసీపీ ఆదిత్యకు సెల్యూట్ చేసి చెప్పాడు. కమల, స్వాతిలో భయంతో ఉనికిపోతూ ఒక మూలను నిలబడ్డారు. ఆదిత్య వారిపై కఠినంగా చూశాడు. కమల గారు, ఇన్నేళ్లు మేఘన్ని హింసించారు. ఆస్తి కోసం కుట్రలు చేశారు. మీరు చేసిన మోసాలు, ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారాలు అన్ని పోలీసులకు అప్పగిస్తున్నాను. మీ ఇద్దరికి కనీసం 7 ఏళ్లు శిక్ష పడినలా నా లీగల్ టీం చూసుకుంటుంది. తీసుకెళ్ళండి వీళ్ళను అని ఆదిత్య ఆర్డర్ వేశాడు. పోలీసులు కమలను, స్వాతిని కూడా అరెస్ట్ చేసి వ్యాన్లోకి ఎక్కించారు. వారు ఏడుస్తూ తప్పు జరిగిందని మొత్తుకున్నా ఎవరూ వినలేదు. మేఘన పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కట్టు విప్పింది. రమణ ఒక్కసారిగా మేఘన్ హత్తుకుని ఏడ్చాడు. అమ్మా మేఘన, ఈరోజు అల్లుడు గారు రాకపోతే నన్ను చంపేసేవారమ్మా అన్నాడు. రమణ ఆదిత్య దగ్గరకు వచ్చి చేతులు జోడించి, బాబు ఆదిత్య గారు, మీరు కేవలం నా కూతురు భర్త మాత్రమే కాదు, మా కుటుంబానికి దేవుడు బాబు అన్నారు. ఆదిత్య రమణ చేతులు పట్టుకుని, మామగారు అలా అనకండి. మేఘన్ నా భార్య అయిన క్షణమే మీరు నా బాధ్యత. ఇకపై మీరు ఈ పాతింట్లో ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. మా ఇంటి పక్కనే ఉన్న గెస్ట్ హౌస్లో మీరు ఉంటారు. కార్తిక్ మామగారి సామాన్లన్నీ షిఫ్ట్ చేయించే ఏర్పాట్లు చూడు అని ఆదిత్య ఆదేశించాడు. మేఘన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. తనను, తన తండ్రిని ఇంతలా ఆదరిస్తూ రక్షణగా నిలబడి ఆదిత్యను చూస్తుంటే ఆమె హృదయం భక్తితో, ప్రేమతో నిండిపోయింది. సాయంత్రం 5 గంటల సమయానికి ఆదిత్య, మేఘన హాస్పిటల్లో ఐసీయూ వార్డుకు చేరుకున్నారు. వెంకటరత్నం గారికి ఇప్పుడే స్పృహ వచ్చింది. డాక్టర్ల మానిటర్లు తనిఖీ చేసి, ఆదిత్య గారు, ఆయన ఆరోగ్యం అద్భుతంగా మెరుగైంది. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చు అని చెప్పారు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. బెడ్పై పడుకున్న తాతయ్య కళ్ళు తెరిచి వారిద్దరిని చూశారు. మేఘన మెడలోని మంగళసూత్రాన్ని చూసినప్పుడు ఆయన ముఖంలో ఒక అమూల్యమైన వెలుగు కనిపించింది. అది, మేఘన రండమ్మా. ఆయన గొంతులో ఇప్పుడు ఎంతో బలం ఉంది. మేఘన మెల్లగా వెళ్ళి ఆయన చేయి పట్టుకుంది. తాతయ్య ఎలా ఉన్నారు? ఇప్పుడు నొప్పిగా ఏం లేదు కదా అని ఎంతో ఆరాటంగా అడిగింది. నీలాంటి మహాలక్ష్మి నా కోడలుగా వచ్చాక నాకు ఏ రోగం ఉంటుంది తల్లి? నా గుండె ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది. నా మనవడు చాలా అదృష్టవంతుడు. వాడి మందితనాన్ని భరించి వాడి జీవితంలోకి వచ్చావు. నాన్న, అది నా కోడల్ని ఎప్పుడూ ఏడిపించకురా. తను ఈ ఇంటికి తెచ్చిన అదృష్టం వల్లే నేను ఈరోజు బతికాను అన్నారు తాతయ్య ఎంతో ఉద్వేగంగా. ఆదిత్య తాతయ్య తలపై నిమిరాడు. తాతయ్య, నువ్వు త్వరగా కోలుకొని ఇంటికి రావాలి. నువ్వు వస్తే మాకు సంతోషం అన్నాడు. ఖచ్చితంగా వస్తాను నాన్న. వచ్చే వారం నన్ను డిశ్చార్జ్ చేస్తామన్నారు. మీ ఇద్దరు కలిసి సంతోషంగా సంసారం చేస్తుంటే చూడాలనేది నా ఆఖరి కోరిక అని తాతయ్య వారిద్దరి చేతులు కలిపి తన గుండెలపై ఉంచుకున్నాడు. ఆ క్షణంలో ఆదిత్య, మేఘన ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లో ఒక అపరాధ భావం ఉంది. ఎందుకంటే తాము ఆడుతున్న ఈ 6 నెలల ఒప్పంద నాటకం తాతయ్యకి తెలిస్తే ఆయన గుండె మళ్ళీ పగిలిపోతుంది. ఆ ముసలాయన నమ్మకాన్ని తాము నిజం చేయాలని ఓ బలమైన ఆలోచన ఇద్దరి మనసుల్లోనూ ఒకేసారి మొలకెత్తింది.
రాత్రి 9 గంటలు దాటింది. ఆదిత్య భవనంలో పడగదిలో నిశ్శబ్దం ఆవరించింది. కిటికీలోంచి చల్లటి గాలి లోపలికొస్తోంది. మేఘన చేతిలో కాఫీ కప్పుతో గదిలోకి వచ్చింది. ఆదిత్య సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. మేఘన ఒక కప్పును ఆదిత్యకు అందించింది. అతను దాన్ని అందుకుని థ్యాంక్స్ మేఘన అన్నాడు. ఇద్దరు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఆ మౌనంలో ఎన్నో భావాలు దాగున్నాయి. చివరకు ఆదిత్యనే మౌనాన్ని బద్దలు కొట్టాడు. అతను టేబుల్ పై ఉన్న ఆ 6 నెలల వివాహ ఒప్పంద పత్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. మేఘన, ఈ కాగితాలు గుర్తుంది కదా, మనం మొదట్లో అనుకున్న ఒప్పందం ఇది. 6 నెలల తర్వాత మనం విడిపోవాలని ఇందులో రాసుకున్నాం అన్నాడు ఆదిత్య. అతని గొంతులో ఒక రకమైన బాధ ధ్వనించింది. మేఘన తలదించుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆదిత్య లేచి నిలబడి ఆమెకు దగ్గరకు వచ్చాడు. కానీ మేఘన, గత 2 రోజులుగా జరిగిన సంఘటనలు నా కళ్ళు తెరిపించాయి. నేను నిన్ను కేవలం ఒక సాధారణ అమ్మాయిగా నా జీవితంలోకి తెచ్చుకున్నాను. కానీ నువ్వు నా తాతయ్యకు ప్రాణమిచ్చావు. కోట్లు సంపాదించిన నాకు జీవితంలో ప్రేమంటే ఏంటో తెలీదు. కానీ నీ స్పర్శలో, నీ చేతి వంటలో, నీ కళ్ళల్లో ఆరాధనలో నాకు అసలైన జీవితం కనిపించింది. ప్రపంచం ముందు నువ్వు నా భార్య కావచ్చు, కానీ నా హృదయంలో నువ్వు నా ప్రాణానివి అయిపోయావు. ఈ 6 నెలల ఒప్పందానికి నేను కొనసాగించలేను. మేఘన్ ఒక్కసారిగా తల పైకెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఆదిత్య గారు, అవును మేఘన, నాకు ఈ ఒప్పందం వద్దు. నేను నిన్ను నా జీవితాంతం నా భార్యగా, నా అర్ధాంగిగా చేసుకోవాలనుకుంటున్నాను. నీ మనసులో నాపై ఎలాంటి భావం ఉందో నాకు తెలీదు. ఒకవేళ నీకు ఈ ఒప్పందం కావాలంటే నేను నిన్ను బలవంతం చేయను. 6 నెలల తర్వాత నిన్ను గౌరవంగా వదిలేస్తాను. నీ నిర్ణయం ఏంటి అని ఆదిత్య ఎంతో ఆతృతగా, ప్రేమికుడిలా ఆమె సమాధానం కోసం ఎదురు చూశాడు. మేఘన కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజల రాలాయి. ఆమె ఆ కాగితాలను ఆదిత్య చేతిలోంచి లాక్కుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఒప్పంద పత్రాలు ముక్కలు ముక్కలుగా చింపి అవతల పారేసింది. ఆ కాగిత ముక్కలు గాల్లో ఎగురుతూ కింద పడ్డాయి. ఆదిత్య ఆశ్చర్యంతో చూశాడు. మేఘన ముందడుగు వేసి ఆదిత్య గుండెలపై తన తల ఉంచి గట్టిగా కౌగిలించుకుంది. నాకు కూడా ఈ ఒప్పందం వద్దు ఆదిత్య గారు. నిన్న రాత్రి మీరు మా ఇంటి గడప తొక్కి నన్ను కాబోయే భార్య అని పిలిచినప్పుడే నా మనసు మీ సొంతమైంది. ఈరోజు నా తండ్రి ప్రాణాలు కాపాడడానికి మీరు చూపించిన రుద్రరూపం, మా నాన్నకు మీరు ఇచ్చిన గౌరవం చూశాక మిమ్మల్ని కాదని నేను ఈ జీవితాన్ని ఊహించుకోలేను. అగ్ని సాక్షిగా, మీ తాతయ్య సాక్షిగా జరిగిన ఈ 3 ముళ్ళ బంధం నా జీవిత సత్యం. నేను మీ దాన్ని, జీవితాంతం మీ నీడగానే ఉంటాను అంది మేఘన వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆదిత్య ముఖంలో ఓ అద్భుతమైన ఆనందం వెల్లివిరిసింది. అతను తన 2 చేతులతో ఆమెను మరింత గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. ఇన్నేళ్ల ఒంటరితనంలో కఠినంగా ఉన్న ఆదిత్య హృదయం మేఘన ప్రేమ అనే అమృత వర్షంలో పూర్తిగా తడిసిపోయింది. అతను ఆమె నుదుటిపై తన ప్రేమ ముద్రను ఎంతో పవిత్రంగా ఉంచాడు. 1 వారం తర్వాత ఆదిత్య భవనం అంతా మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. వెంకటరత్నం గారు పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. హాల్లో ఉన్న సోఫాలో ఆయన ఎంతో సంతోషంగా కూర్చొనున్నారు. పక్కనే రమణ కూడా కూర్చొని ఆయనతో ఏదో ముచ్చటిస్తున్నాడు. 2 తాతలు కలిసి ఆ ఇంటికి ఓ పెద్దరికాన్ని తెచ్చారు. వంటగది నుంచి మేఘన తాజా పండ్ల రసం గ్లాసులో బయటకు వచ్చింది. ఆమె ముఖంలో పెళ్ళైన కొత్త కళ, ఓ ఇంటి మహాలక్ష్మి హుందాతనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదిత్య ఆఫీస్ ఫైల్స్ చూస్తూనే లోపలికి వస్తూ మేఘన వైపు చూసి నవ్వాడు. ఆమె గ్లాస్ అందిస్తుండగా అతని చేతివేళ్లు ఆమెను తాకడంతో మేఘన సిగ్గుతో తలదించుకుంది. తాతయ్య ఆ దృశ్యాన్ని చూసి గట్టిగా నవ్వాడు. చూసావా రమణ, మన పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారో. దేవుడు వీళ్ళిద్దరినీ చాలా చక్కగా కలిపాడన్నారు. అవును సార్, నా కూతురు నిజంగా మహారాణి అయింది అన్నాడు రమణ కళ్ళల్లో ఆనందంతో. ఒక చిన్న కేఫ్లో ఒక పొరపాటు ముద్దతో మొదలైన వీరి ప్రయాణం అబద్ధాలు, కుట్రలు, ఒప్పందాలు ఎన్నో మలుపులు తిరుగుతూ చివరకు ఓ పవిత్రమైన, శాశ్వతమైన ప్రేమానుబంధంగా ముగిసింది. కాలం రాసిన ఈ కళ్యాణ గాథలో ఆదిత్య మేఘన్ల మనసులు ఒకటయ్యాయి. వారి ప్రేమ కథ ఆ పచ్చని సంసారంలో నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.